100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా హెల్దీ కాన్వర్సేషన్స్ ఆన్ ఐడ్రీమ్ ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. సో ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. పరిచయం అక్కర్లేదు, బోలెడని వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో. అలా నవ్వుతూనే ఎంతో ఆరోగ్యంగా ఎలా ఉండాలి, మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలని బోలెడు వీడియోస్ ద్వారా చాలా అవేర్నెస్ కల్పిస్తున్నారు. ప్రకృతి వనం ప్రసాద్ గారు ఉన్నారు, మాట్లాడేద్దాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నా, సూపర్ బాగుంది. సో కొన్నిసార్లు ఎంత ఈజీగా వచ్చే ఆరోగ్యాన్ని మనం ఎందుకు ఇంత కాంప్లికేట్ చేసుకుంటున్నాం అనిపిస్తుంది. ఇప్పుడు అర్లీ 30sలో కూడా కూర్చుంటే లేవలేరు, జస్ట్ అలా ఆనుకుంటే మెడ నొప్పులు, వీపు నొప్పులు, అంటే స్ట్రెస్ఫుల్ లైఫ్ ఇదంతా లీడ్ చేస్తున్నారు కదా. సో ప్రశాంతంగా ఉండాలి, హెల్దీగా ఉండాలి అంటే ఇప్పుడున్న యువతకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? అదే, ఇప్పుడు ప్రతి పనికి ఏదో ఒకటి చేస్తే రిజల్ట్స్ వచ్చేట్లుగా ఉండేది. ముందు దంచితే జొన్నలు వస్తాయి, గడ్డికి వస్తే ఆవులు గడ్డి వస్తుంది, పితికి వస్తుంది, కింద కూర్చొని ముగ్గులు వేస్తే వస్తుంది, ఈసిరితే వస్తుంది, దంచితే. సో అన్ని లిమ్స్ మూవ్ అయ్యేటివి జీవన విధానంలో అవి చేసుకుంటేనే మన ఆరోగ్యంగా ఉంటాం అనేది డిఫైన్డ్. ఆరోగ్యం కోసం అది చేయలే, మన ఆహారం కానీ చేతుర్తులు కానీ మన జీవన విధానం కానీ అవన్నీ ఎంతో కొంత పని చేస్తేనే అవుట్పుట్ వచ్చేది. అవును, ఇప్పుడు టెక్నాలజీ అనే ముసుగులో ఏమీ చేయకుండా ఉంటే ఎట్లా రావాలా? అన్ని మెషిన్స్ చేస్తున్నాయి. అది పెద్ద ఫార్స్. అది ఇట్లా కొడితే లైట్ పడాలా? ఏందిరా అది? అడిగి స్విచ్ చేసుకోలేమేమిరా? నీకు ట్యాప్లో నీళ్ళు వస్తూ ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి, వేడికి చల్లగా చల్లగా వేడి ఇన్ని ఉన్నాయి కదా. ఇంకా దాన్ని ఇంకా ఇంకా సొఫిస్టికేట్ చేసి అసలు మనం మనుషులకే సంబంధం లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదో వచ్చింది, ఏదో ఎక్కడికి పోతారు అని. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమన్నా రాని అట్లా వర్షం లేకపోయి బాగా ఎండలు ఉండేటప్పుడు, ఎండాకాలము వర్షం పడినప్పుడు అబ్బా వర్షంలో నాడు తడుద్దాంరా అనిపించేది. నీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎట్లా ఇస్తుంది? ఎవరో మీ ఫ్రెండ్ నీదంతా బాధలని తెలుసుకొని నీకు చెప్పకనే అరే వచ్చినాను రా, అదే నీ ప్రాబ్లం ఉంది కదా చూసుకొని పోదామని 4 రోజులు ఉంటాను దగ్గర. ఆ హ్యాపీనెస్ ఆర్టిఫిషియల్ ఎట్లా ఇస్తుంది? ఎట్లా కొనుక్కొని ఇస్తుంది? అట్లా ఎంత చిన్నపిల్లల్లాగా మనం ఉండగలిగితే అది హ్యాపీనెస్. చిన్నపిల్లలాగా ఉండేది ఈజీ కదా. ఇప్పుడు నీకు నవ్వుదామని ఉంటుంది, ఎవరో చూసి హాయిగా నవ్వుదామని, పగలబడి నవ్వుతుంది, ఏడుస్తాం అనిపిస్తుంది. వర్షం సినిమాలు వాడు ఆమె ఏడుస్తుంది, నీళ్లు వర్షం బయట వాడు కనపడకూడదండి, ఏడుస్తాడు. సో అట్లా నవ్వేది ఏడ్చేది కూడా వీలు కాని పరిస్థితిలో ఉంటే హ్యాపీనెస్ ఎట్లా వస్తుంది చెప్పండి? పిల్లోళ్ళలాగా ఉండాలా సార్? కానీ మనం పాత పద్ధతిలో ఇప్పుడు మీరు చెప్పినట్టు అవన్నీ చేయాలన్నాక పాసిబుల్ కాదు కదా సార్. ఈ ఉద్యోగాలు చేసుకోవాలి, బ్రతకాలి కదా, ఎలా లైఫ్ అనేది ఇప్పుడు చేసుకోండి, ఉద్యోగాలు చేసుకొని వదిలేమని నేనేం చెప్పలా. మిమ్మల్ని వచ్చేసి విలేజెస్లో ఉండి వ్యవసాయం చేసి పాడి పంటలు అని సినిమా రామారావు సినిమా లాగా అది చేద్దాము, అట్లేం చేయలేరు. ఇక్కడ ఎంత వీలైతే అంత చేసేదానికి స్కోప్ ఉంది కదా. పొద్దున్న లేచి రాగిదావు నీళ్ళల్లో రాగి పిండి కలిపేసి అట్లా వేడి చేస్తే రాగిదావు అయిపోయా. 6 గ్లాసులు తాగేయచ్చు కదా. అదే అబ్బా 6 గ్లాసులు ఎట్ట సార్ తాగేది అంటారు. 6 బాటిల్ బీర్ తాగే వాళ్ళు ఉన్నారు, మన ప్రేక్షకులు కాదు వేరే వాళ్ళు. 2 లీటర్లు కూల్ డ్రింకులు తాగుతారు, పెప్సీలు తాగుతారు, అన్ని తాగుతారు. మరి 6 గ్లాసులు అంటే నీళ్ళ బదులు 6 గ్లాసులు రాగి జావలు 12 స్పూన్లు అంత రాగి పిండి ఉంటుంది. అసిడిటీ బాయ్, అల్సర్ బాయ్, కాల్షియం వచ్చా, షుగర్ లేకపోతే బెల్లం వేసుకుంటే ఐరన్ వచ్చా, మినరల్స్ వచ్చా, అద్భుతం కదా. డే షుడ్ స్టార్ట్ విత్ రాగి జావా. డే మొత్తంలోనా సార్? పొద్దున్నే ఫస్ట్ లేస్తాను అది వేసేయండి. తర్వాత మీరు బయటకు వెళ్ళేటప్పుడు మీ జొన్నలు రాగి మొత్తం తింటారో, జొన్న రొట్టె తింటారో, సద్ద రొట్టె తింటారో, 1 కిలో సాంబార్లో 1 కిలో కుదరలేదు, ఫుల్గా బాగా వేడిగా చేసుకొని తినేసేయండి. దట్ 1 మీల్ షుడ్ గివ్ యూ ఎనర్జీ టిల్ ఈవినింగ్. నాకు అట్లే ఉంది ఈ ఏజ్లో కూడా. నేను రాత్రంతా జర్నీ చేసిన, ట్రైన్లో చేసిన, రెడీ అయిపోయి వచ్చేసిన. టైం చూసిన 3 గంటల ప్రయాణం చేసి ఒక రోజు రెస్ట్ తీసుకుంటారు. ఏమంటే ప్రయాణం చేయి అంటే ప్రయాణంలో ఈయన ఏమైనా బస్సును తోసుకొని వచ్చినాడు, బస్సులో కూర్చొని వచ్చినాడు, కాళ్ళు చాపుకున్నాడు, ఏసీ కార్లో వచ్చినాడు, టైర్డ్ ఇప్పుడు ప్రయాణం చేస్తే టైర్డ్ అయిపోతావు ముందుగానే ఆటో సజెషన్ ఇచ్చుకుంటాడు. సో దాంతో మెంటల్గా వీక్ అయినారు. సార్ ఒక చిన్న డౌట్ ఏంటంటే 1 మీల్ ఏ డే అని చెప్తున్నారు, ఇప్పుడు డాక్టర్స్ సజెస్ట్ చేస్తున్నారు, సెలబ్రిటీస్ చేస్తున్నారు అందరూ, ఓకే. కానీ ఎలా చేయాలి, ఎవరు చేయాలి? ఎగ్జెప్షన్ ఉందా? షుగర్ పేషెంట్స్ కానీ, ఎవరైనా చిన్న పిల్లల్లో కానీ, ప్రెగ్నెంట్ అలా వాళ్ళు చేయొచ్చా? సరే, అంటే 2 పూటలు తినొచ్చు. ప్రెగ్నెంట్, కొంచెం పేషెంట్లు, వీక్గా ఉండే వాళ్ళు 2 పూటలు తినొచ్చు, నో డౌట్. కానీ పొద్దున్న ఫుల్గా తిని ఓ 6 to 8 hours గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ సాయంత్రం 5 గంటలకు సెకండ్ మీల్ లైట్గా కంప్లీట్ చేస్తే సూపర్. బట్ ఏది తినాలా అని, ఇప్పుడు మెత్తగా ఉండే రైస్తో చేసిన ఇడ్లీ, ఉప్మా, పొంగలు ఇట్లాంటివి కాదు, నూడిల్స్
నూడిల్స్ ఇవన్నీ కాదు. అంటే ఏ ఏం తిన్నా 2 సార్లే కదా తింటున్నాం అంటారు మళ్ళీ అందులో. అది మీరు రైస్ తింటే ఉండలేరు, 8 hours 2 సార్లు తిని ఉండలేరు అనమాట. బిన్న అరిగిపోతుంది, లోపల ఫైబర్ లేదు, అది వచ్చిందంతా గ్లూకోజ్గా మారిపోతుంది. మీకు కావాల్సింది 6 లీటర్ల బ్లడ్ ఉంటుంది, మీకు 6 గ్రాములు గ్లూకోజ్ ఉంటే అది ఫైర్ అవుతా ఉంటే ఎనర్జీ వస్తే ఇట్లా ఉంటారు. 60 గ్రాములు ఉంటే 600 గ్రాములు వస్తే ఇంత బకెట్ బిర్యానీలు ఐస్ క్రీములు లోడ్ చేసేసి దానంతా ఏం చేయాలని పెద్ద క్వశ్చన్ అయిపోయి బాడీకి అది వాడేదేదో వాడుకుంటుంది, నీళ్ళదంతా గ్లైకోజన్గా మార్చి లివర్లో మజిల్స్లో ఎత్తి పెడతారు, స్టోర్ చేస్తుంది, మళ్ళీ వాడుకుందామని. అది వాడే లోపలనే మళ్ళీ నువ్వు 11 గంటలకు మళ్ళీ బజ్జీలు వేస్తేవి, మళ్ళీ పునుగులు వేస్తేవి, 1 గంటకి వేస్తేవి, 4కి వేస్తేవి, 7కి వేస్తేవి, 11కి వేస్తేవి. సో ఈ గ్లైకోజన్ అంతా తీసి మళ్ళీ ఫ్యాట్గా కన్వర్ట్ చేసి ఫ్యాట్గా ఎత్తి పెడతారు, మళ్ళీ ఎప్పుడన్నా వాడుకుందాం లేదు. ఈ బెల్లీ ఫ్యాట్లు ఇవన్నీ అవే, బెల్లీ ఫ్యాట్ ఆవిడ అంతా ఎత్తిపెట్టింది అదే, రిచ్గా ఉండవు మా నువ్వు అని ఎత్తి పెడతారు. మరి మీకు అంత ఫ్యాట్ అక్యుములేషన్ అయిపోయిందంటే ఎంత ఎక్స్ట్రా తింటా ఉంటారు అనవసరంగా. సో దాన్ని కరిగించాలంటే పరిగెత్తాలా, పరిగెత్తి అని ఊపిరి మీకు బయట పోతే ఫ్యాట్ బర్న్ అయ్యి బయట వస్తుంది. నడిస్తే మంచిదే, ఫ్యాట్ బర్న్ కాదు. ఎందుకంటే మీరు నడుస్తూ ఉన్నారనే ఒక ఉద్దేశంతో నార్మల్ కంటే ఎక్కువ తింటారు. అబ్బా ఈరోజు 10,000 స్టెప్స్ వేసినానని 2 బిర్యానీలు తింటారు. సో ఏమైంది, బ్యాలెన్స్ అయిపోయింది కరిగించిన దానికి. సో దాంతో మీకు యాక్చువల్గా బరువు తగ్గడంలే, బరువు తగ్గకుండా ఉండేది పెద్ద ప్రాబ్లం అన్నిటికీ. మరి ఏం తినాలి సార్, మరి అదే ఏం తినాలి? ఏ ఫుడ్ మంచిగా మిల్లెట్స్తో హై ఫైబర్ ఉండే ఫుడ్ అంటే రాగులు, సద్దలు, జొన్నలు కూడా మిల్లెట్సే. మీకు అంతగా సాంబార్ వద్దు అనుకుంటే రాగులు, జొన్న, సద్దలు కూడా, జొన్న రొట్టెలు వేడిగా చేసుకొని పెద్ద జొన్న రొట్టెలు 3 పెట్టుకొని అన్ని గుళ్ళో పెడతారు కదా, గుగ్గిళ్ళు, బఠానీలు, శనగలు, అలసందలు, ఒక ఆకుకూర, మునగాకు, అవిశాకు, ఏదన్నా తోటకూర, ఏదైనా పప్పు, దాంతో పప్పు వేసి బాగా ఇంత పప్పు అసలు అనుకుంటేనే నాకు నోట్లు నీళ్ళు వస్తామండి. మీరు చెప్తుంటే మరి దాని మీద ఎందుకు రెస్పెక్ట్ లే? జొన్న రొట్టి, రాగి సంగటి టేస్టీగా ఉండదు. టేస్టీగా ఎంత అద్భుతంగా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి. అవన్నీ వేడిగా రొట్టె చేసి ఆ పప్పు చేసుకొని ఆ పొడి వేసుకొని ఆ పుళ్ళకి నెయ్యి వేసుకొని అదేది కరివేపాకు కారం వేసుకొని దాంట్లోకి నెయ్యి వేసుకొని పల్లీల పచ్చడి వేసుకొని అని అన్నిటితో బాగా 3 రొట్టెలు ఆకుకూర అన్ని తినేసి మళ్ళీ ఎందుకు నీ మైండ్కి అట్లా హ్యాపీనెస్ వస్తుంది. థ్యాంక్స్ అమ్మా అని చెప్తాది బాడీ. చూసుకోండి, మీరు ఎక్స్పీరియన్స్ చూసుకోండి. నేను వెజిటేరియన్ కదా కాబట్టి అవే చెప్తాను. నాన్ వెజ్ తినచ్చా? నాన్ వెజ్ తినే అవసరం లేదని నేను ఇప్పుడు బాగుండా, నాన్ వెజ్ అవసరం లే. చాలా కారణాల వల్ల నాన్ వెజ్ వద్దాను. ఎందుకంటే 1 కేజీ చికెన్ తయారు చేయడానికి 8 కేజీలు గ్రెయిన్ కావాలి. 8 కేజీలు గ్రెయిన్ పెడితే అవుతుంది. 8 కేజీలు గ్రెయిన్ అంటే సద్దలు కానీ, రాగులు కానీ, జొన్నలు కానీ, మొక్కజొన్నలు కానీ ఏదైనా 8 కిలోలు కావాలి. సో 8 కిలోలు ఎంతమంది తింటారు? 1/4 కిలో తిన్నా 32 మంది తింటారు. చికెన్ ఒకటి తింటాడు, 2 తినేస్తారు చికెన్. మరి 32 మందికి కావాల్సిన ఫుడ్ని ఇద్దరు తినేస్తే దీనికి మళ్ళీ అవి పండించేదానికి నీళ్లు, కరెంటు, ఇన్పుట్, డబ్బులు, ఏది సజ్జలు, జొన్నలు, రాగులు వాటికేసి ఫీడు. సో వీటిని మళ్ళీ క్లీనింగ్కి దానికి వాటినంతా ఎన్విరాన్మెంట్ కలుషితం చేసి అవన్నీ బారేసి చెరువులు అంతా వేసి కంపు చేసి సో దాన్ని పెంచడానికి నీళ్లు, క్లీనింగ్ అవన్నీ. సో ఎంత వాటర్ వేస్ట్, ఎంత కరెంట్ వేస్ట్ అవసరమా అనేది క్వశ్చన్ చేసుకుంటే ఎన్విరాన్మెంటల్లీ కూడా ఇదండి. సో బయట అమెరికన్ మెడికల్ అసోసియేషన్ వీళ్ళందరూ రెడ్ మీట్ అంటే పెద్ద అనిమల్స్, రెడ్ మీట్ అంటే పెద్ద అనిమల్స్, బీఫ్ ఇట్లాంటివి. సో ఇట్లాంటివన్నీ మంచిది కాదు, కలోన్ క్యాన్సర్ వస్తుంది నైనా అని చెప్పి ప్రూవ్ అయిపోయింది. నేను వద్దురా స్వామి అని చెప్తా ఉంటాను. మరి అంత మాంసాహారులే వాళ్ళు రీసెర్చ్లు చెప్పినారు కదా. రెండోది వెజిటేరియన్స్కి నాన్ వెజిటేరియన్ బేసిక్ డిఫరెన్స్ చెప్తాను. వెజిటేరియన్స్కి ఇంటెస్టిన్ లాంగ్ ఉంటుంది, అంటే ఆవులు, మేకలు మనకు అందరికీ 7 meters ఉంటుంది, అంటే 20 అడుగులు పొట్ట. నాన్ వెజిటేరియన్స్కి షార్ట్ ఇంటెస్టిన్, పులులు, సింహాలు, కుక్కలు అన్నిటికీ కూడా షార్ట్ ఇంటెస్టిన్. రెండోది కింద మనకు సైడ్ కదులుతుంది ఇట్లా. కుక్కలకి, నాన్ వెజిటేరియన్కి పైకి కిందకే కదులుతుంది, సైడ్ కదలదు, కింద కదలదు. ప్లస్ నాన్ వెజిటేరియన్ చూస్తానే మనకు కంపు కొడుతుంది. చేపలు, మాంసం తీసుకురావడానికి వెళ్ళినప్పుడు అట్లనే ఫీల్ అవుతుంది. వాటికి జొల్లు గారుతుంది, కుక్కలకి వాటి ఫుడ్ కాబట్టి. నాకు జొన్న రొట్టె అంటే జొల్లు గారిద్ది లోపల, మామిడి పండు అంటే నోట నీళ్ళు వస్తాయి, సీతాఫలము అబ్బా ఎప్పుడు వస్తుందా, పనసకాయ అట్లా. సో మనకి ఏది ఫుడ్డో అదే వేస్తానే మనకి ఫీలింగ్స్ మారుతాయి లోపల, అది నీ ఫుడ్ కాబట్టి. ప్లస్ నీళ్లు మనం గుట్ట కూడా తాగుతాం, ఇన్ని నీళ్లు. ఆవులు చూడండి, గుర్రాలు, ఆవులు, మేకలు అన్నీ ఎక్కువ తాగుతాయి. ఈ నాన్ వెజిటేరియన్ గతుకుతాయి,
అట్లా నీళ్ళు కొంచెం చాలు వాటికి, ఎక్కువ అవసరం లేదు. అవును. సో ఈ ఇన్ని కారణాల వల్ల నేను వెజిటేరియన్ బాగుండా. ఫస్ట్ నాకు వచ్చిన నుంచి మీరు 35 ఏళ్ళు అయింది, మానేసి 35 years అయింది. నేను మానేసిండే జీవహింసాన్ని మానేసిన. నేను పోయేవాడిని మాంసం అంగడికి, అక్కడ ఇన్ని వాటికి బాధపడి ఇవన్నీ చూసి వద్దనుకుని ఆపేసిన. తర్వాత 2-3 సార్లు ఎప్పుడో తినింటా ఈ 35 ఏళ్ళలో, 10 ఏళ్ళు 20 ఏళ్ళ ముందర. అది కూడా ఎక్కడా ఇంకేమీ లేకుండా అదే బిర్యానీ పెట్టారంటే ముక్కలు పక్కన ఉనికేసి తినడము అట్లా ఏదైనా చేసి ఉంటాను. ఇప్పుడు అది కూడా తిన్నాను, ఇప్పుడు హాయిగా మామిడిపడి తినేస్తాను. అంటే నీ అంతకు నీకు అది ఎందుకు వద్దు, ఇన్ని కారణంలో వద్దు కాబట్టి నీ మైండ్ చూడు, డ్యూయల్ మైండ్ ఉంటుంది. అరే ఒకటి చెప్తా ఉంటుంది, మంచి చెడు ఇట్లా సినిమాలు వచ్చాయి కదా, స్వర్గం నరకం అట్లాడు, దాన్ని చెప్తా ఉంటుంది నీ మైండే. రే ప్లీజ్ పొద్దున లేరా, పరిగెత్తరా, అలా రేపు నీ బర్త్డేరా, 10 ఏళ్ళ నుంచి నువ్వు పొద్దున్న అనుకుంటావు అని చెప్తావు, అలారం పెడతావు పొద్దున లేదని, దీని అబ్బాని లేస్తుంది, దాన్ని పెట్టి ఆపేసి దాన్ని బెడ్షీట్లు వేసి మూల వేసేసి మళ్ళీ లేచి 8 గంటలకి నువ్వు వేస్ట్ ఫెయిల్వరా అని 100 సార్లు తిట్టుకుంటావు. ఎవరో తిట్టేది నేను ఒకసారే, నిన్ను తిట్టుకునే పరిస్థితి ఎప్పుడు వచ్చింది అనుకో, ఇప్పుడు ఒకసారి ఓకే, 2 సార్లు ఓకే, బట్ రోజంతా అట్లే ఉంటే సో నీ మీద కాన్ఫిడెన్స్ పోతుంది, నువ్వేం చేయలేవు. ప్రొక్రాస్టినేషన్. మనం గట్టిగా చెప్పుకోవడమే కదా. నీవు ఎందుకు గట్టిగా చెప్పుకుంటా ఉండవు అనే దాని మీద స్ట్రెంగ్త్ ఉంటే అప్పుడు జరుగుతుంది అది. నేను నాన్ వెజ్ జరగకపోయినా బాగానే ఉండా, పరిగెత్తా ఉండా, ఏదో అట్లా తూగి వచ్చేసి కూడా మీటింగ్లు పోతా ఉండా, పరిగెత్తా ఉండా, 7 కిలోమీటర్ రన్నింగ్ చేస్తాడు, కేబీఆర్ ఫుల్ రౌండ్ రన్నింగ్ చేస్తాడు. ఈరోజు వీళ్ళు ఎలా చేయలే. నా డీబీటీ, నా అసిడిటీలు, నా అలర్జిక్ రైనైటిస్, న్యూరోసిస్టు, సిరింగుమిలియా ఇవన్నీ కొంతమంది తెలుస్తుంది డాక్టర్లకి. ఇవన్నీ పల్మనరీ ఎంబాలిజం 90%, అంటే లంగ్స్లో బ్లాక్ కరోనాలో. ఇవన్నిటి నుంచి నాకు నేచర్ బయట వేసింది కదా, ఇంకేం కావాలి నాకు యూట్యూబ్ ఛానల్ లేదు తెలుసు కదా, మీరు ఎవరో పిలుస్తారో వస్తా చెప్పేస్తా అంతే. దీని తర్వాత ఏమైంది, ఏం టైటిల్ పెట్టుకున్నారు, ఎంతమంది చూసారు, ఏమీ నాకు సంబంధమే లే. నా ఎక్స్పీరియన్స్ చెప్తా. నేనే మిల్లెట్స్ తినమని చెప్పిన, బాగా తిన్నా, నేను కూడా బాగా సన్నగా అయిపోయినా, ఎక్కువ రన్నింగ్లో వీక్నెస్ వచ్చింది, రైట్ లెగ్ ఏం రా చూస్తే బీటోల్. సో సన్నగా ఉండే వాళ్ళు ఎక్కువ మిల్లెట్స్ తినకూడదు. మీరు తినే ఫుడ్ దంపుడు బియ్యమో, దేశీ బియ్యమో, జొన్న రొట్టెలో, సద్ద రొట్టెలో కూడా ఒక పూట తినండి, ఒక పూట మాత్రం మిల్లెట్స్ తినండి. ఆ మిల్లెట్స్తో కూడా మీకు ఇష్టంగా చేసుకోండి, ఇడ్లీ, దోశ, పొంగలు, బిసిబేడబాతు, ఏదో మీకు ఇష్టమైన ఫుడ్డే చేసుకుందానండి. అయిష్టంగా ఏదో పేషెంట్ కాబట్టి ఏడుస్తా అది తినద్దండి, టేస్ట్గా చేసుకుందానండి, అప్పుడు మీరు హ్యాపీగా ఉంటారు. 2 పూటలు తినండి అని క్లియర్గా చెప్పిన. సో నాకు ఆ రెస్ట్రిక్షన్ లేదు, ఇట్లే చెప్పాలా, ఐఎమ్ నాట్ అటాచ్డ్ టు ఎనీథింగ్. నాకు ఫ్రీ ఉంటే ఏదైనా మాట్లాడతాను. ఓకే, సో ఇది సంగతి. 1 meal a day, 2 meal a day ఎలా తినాలి, ఎప్పుడెప్పుడు తినాలి అని. అలాగే ఎందుకు మనం ఇంత అంటే ఉత్సాహంగా లేకుండా నీరసంగా ఎప్పుడు ఏదో కోల్పోయినట్టు ఉంటాం కదా, వీటిని పాటించండి. అండ్ రిజల్ట్ ఎలా ఉందో కామెంట్స్ చేయండి. ఇంకెలాంటి ఇష్యూస్ ఉన్నా కానీ కామెంట్స్ చేయండి. మళ్ళీ ప్రకృతి వనం ప్రసాద్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.